హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. రైతులకు సారీ చెప్పిన కంగన, సాగు చట్టాలపై వ్యాఖ్యలు నా వ్యక్తిగతం, వాటిని వెనక్కి తీసుకుంటున్న, క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. కంగనా రనౌత్ గారు ఒకసారి బురదమట్ల దిగి అడుగు మంది చల్లి దుక్కి దున్ని నీళ్లు పెట్టి ఆడ పొద్దునక రాత్రనక కాపలా కాసి కరెంట్ ఎప్పుడు వస్తుందా కరెంట్ ఎప్పుడు పోతుందా ఆడ కావాలి కాసి కరెంట్ వచ్చినప్పుడు నీళ్లు పెట్టి 2 ఎడ్లు పెట్టి దున్ని నారు పోసి ఆ ఉరి పోసి ఆ ఒడ్లు 6 నెలల దాకా కంటికి రెప్పలా కాపాడి ఆ ఒడ్లు తీసి సంచులకు నింపి రైస్ మిల్కి ఎత్తుకొని పో సంచులు. అప్పుడు నీకు రైతుల కష్టం అంటే ఏంటో ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే అయిపోదు. మహిళా రైతులు గోషి కట్టారు అనుకో మరి ఆగమాగం ఉంటుంది కదా. దయచేసి కంగనా రనౌత్ గారు రైతుల గురించి మాట్లాడేటప్పుడు జర ఆలోచించి మాట్లాడి. ఇష్టం వచ్చినట్టు డాన్సులు స్టెప్పులు వేసి హీరోయిన్లు లెక్క ఏసీలు పెట్టుకొని తిరుగుడు, ఆ ఛత్రి పెట్టుకొని ఎండ వస్తే కనీసం ఒక 5 నిమిషాలు ఎండలు ఉండలేవు నువ్వు. రైతులు ఈనాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో పనిచేస్తుంటారు. రైతుల కష్టాల గురించి తెలిసి రైతుల గురించి మాట్లాడు, లేదంటే గమ్మున కూసో ఊకే కూసో. రైతులు పని చేసే చేతులు రఫ్గా ఉంటాయి. కంగనా రనౌత్ గారు ఇప్పటికే రాజకీయ నాయకులకే బుద్ధి చెప్పినారు. నువ్వు ఒక సినీ యాక్టర్, నువ్వు డాన్సులు చేసినట్టు అనుకుంటున్నావు ఏంది స్టూడియోలలో కూర్చొని. కేంద్రం రద్దు చేసిన 3 సాగు చట్టాలను మళ్లీ తేవాలంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలే అంటూ బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. నువ్వు తినే అన్నం కూడా రైతులు పెట్టేదే కంగనా గారు, గుర్తుపెట్టుకో. అన్నం తింటావా తినవా? రైతులు ఏది పండించినా, రొట్టెలు తిన్నా కానీ, ఏది ఫుడ్ తిన్నా, పండ్లు పండించినా ఈనాడు రైతులు పండిస్తేనే నువ్వు తింటున్నావు. అర్థమవుతుందా? బుధవారం ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో ఓ వీడియోను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా రైతుల అంశంపై మీడియా నన్ను ఖచ్చితంగా మరి ఏమనుకుంటున్నావు రైతులు అంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో కూడా వాళ్ళ అన్నం తినాలంటే ఈనాడు రైతులు పండించాల్సిందే. జై జవాన్ జై కిసాన్ అని ఎందుకంటారు? రాజకీయంలో చేయడంగానే అయిపోదు. ఒకసారి రైతుల గురించి తెలుసుకోండి కంగనా గారు. రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల నిరుద్యోగులు, ఇప్పటికిప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సమస్య పోదు. నిరుద్యోగులు డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలి. సర్టిఫికేట్లు నైపుణ్యాలకు పొంతన కుదరడం లేదు. త్వరలో 35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఉపాధి లేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత, డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్న బీటెక్ విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రధాన కర్తవ్యం. నైపుణ్యం శిక్షణ అందించి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తాం. బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం మెరుగుపరచుకోవాల్సింది నిరుద్యోగ సమస్య, ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ఉన్నటువంటి వైద్య వ్యవస్థని. మీరు ఏదో లక్షల కోట్లు తెస్తాము, అద్దెస్తాము, మూసీ ఫ్రాంట్లు తెస్తాము, ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు ఎన్నో తెస్తామని చెప్తున్నారు. కానీ ముందుగాల ఫస్ట్ ఇవ్వ చక్కదిద్దండి. ఇవి చక్కదిద్దితే ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యలు భారీగా ఉంది. ఎంతో మంది విద్యార్థులు తాగుడుకు బానిసలు అవుతున్నారు. ఎంతో మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ఏం చేయాలి? ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఎటు తిరగాలి? జీవితాలు నాశనం అవుతున్నాయి. తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి ఉంటున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మెరుగుపరచాల్సింది ఉన్నటువంటి విద్యా వ్యవస్థని. ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యనే 3 ముఖ్యంగా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. వీటిపైన ఫోకస్ పెట్టండి ఫస్ట్. ఏదో పైలట్ ప్రాజెక్టుగా లక్షల కోట్లు తీసుకొస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం అంటారు. కానీ ఫస్ట్ దీన్ని చక్కదిద్దితే ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది. ఈనాడు ప్రైవేటు స్కూల్స్ల కమిషన్లకు ఆశపడి ఈనాడు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసినారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా కాదు, త్వరగానే చేయాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. నిరుద్యోగులు ఆగమాగమవుతున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి అందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. హైదరాబాద్ మహాసబ్ ట్యాగ్ లో బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డిగ్రీలు, పీజీ పట్టాలతో కాలేజీ నుంచి బయటకు వచ్చిన యువత సరైన నైపుణ్యాలు ఉండటం లేదని, ఇదే నిరుద్యోగ సమస్యకు ప్రధాన అంశమని పేర్కొన్నారు. అందుకే యువతకు, కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ కల్పన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోతే చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆల్రెడీ చెడు వ్యసనాలకు బానిస అయిపోయినారు రేవంత్ రెడ్డి గారు. అలవాటు పడేటటువంటి ఛాన్స్ ఉందని కాదు, అలవాటు పడ్డారు చెడు వ్యసనాలకి. తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రాఫిట్ వస్తుంది, అర్థమైతే లేదా? వైన్స్లు, బార్లు ఎన్ని కోట్ల ప్రాఫిట్ తెస్తున్నారు. ఈనాడు నిరుద్యోగులు ఉంటారు దాంట్లో సగం.
ఓవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తూనే ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా యువతను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కంపెనీలకు కావాల్సిన ఉపాధి అవకాశాలపై యాజమాన్యాలతో చర్చించామని, ఎలాంటి కోర్సులు చేసిన వారు కావాలని వారిని అడుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో డిమాండ్ సప్లై సూత్రాలని నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలని, మార్కెట్లో అవసరం డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు సాధించవచ్చని వివరించారు. దయచేసి యువత కూడా ఈనాడు ఆ కంపెనీస్ మరి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో కంపెనీలను స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఐటీఐలో కూడా కోర్సులు చేసుకొని మీరు స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు మీరు కూడా కృషి చేసుకోవాలి. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకాలు పెట్టుకొని ఈనాడు ఉన్నారు, కష్టపడి చదివించినారు. కాబట్టి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాలి. దయచేసి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూసి పేరుతో ఒక నిమిషం 2 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, 14 రోజులు ఎల్లో అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరికలు. ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికలను దయచేసి మనం పరిగణనలోకి తీసుకొని వాటి మీద దృష్టి పెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ వాటర్లలో ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయి వర్షం పడితే కారణంగా మరి ఆ విధంగా చనిపోయిన వారిని కూడా మనం చూసినాం. మ్యాన్ హోల్స్ లో కొట్టుకోవడం, కాలువలో కొట్టుకోవడం. దయచేసి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కోరుతున్నాం. మూసి పేరుతో వేల కోట్ల స్కామ్. కొత్తగా మూసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. గతంలో నిర్మించిన మూసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదంటే కేటీఆర్ గారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. చేయాల్సిన అవసరం లేదంటే మరి మీ ఫామ్ హౌస్ లకు మరలించుకో. మూసి కాలువని మీ ఫామ్ హౌస్ లా ఉన్నాయి కదా పంట పొలాలు, దాంట్లోకి మరలించుకో. మరి అయిపోతుంది. బాగున్నాయి కదా, ఒక గ్లాస్ పట్టుకొని తాగు. ఈనాడు ఆ మూసి కాలువల ఎన్నో చెరువులు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి ఆ మూసి కాలువల వల్ల. ఆ మూసి కాలువ నీరు గ్రామాల పొంటి చెర్లల పొంటి చేరడంతోనే ఆ గ్రామాలలో చేపలు చచ్చిపోతున్నాయి. మత్స్యశాఖకు భారీ నష్టం జరుగుతుంది. మంచిగా ఉందని ఎట్లా అంటావు? ఒక గ్లాస్ లో పట్టుకొని తాగరాదు. మీ నాయనారు అప్పట్లో ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామన్నాడు. ఒకసారి పోయి పట్టుకొని తాగు. కొబ్బరి నీళ్ళు ఉన్నాయా మరి? ఇక కొబ్బరి బొండాలు ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు. ఒకసారి పట్టుకొని గ్లాస్ లో పట్టుకొని తాగు. ట్యాంక్ బండ్ నీళ్ళు, మూసి నీళ్ళు పట్టుకొని తాగితే అర్థమవుతుంది. శుద్ధి కేంద్రాలు ఎందుకంటే తెలియదా నీకు? ఏం సోయి ఉంది నీకు? శుద్ధి కేంద్రాలు ఎందుకు? ఈనాడు ఎంతో కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ కంపెనీలో వ్యర్థాలని, కెమికల్ వాటర్ని ఫిల్టరైజ్ చేస్తారు. అక్కడ అన్ని తెలిసే ఉండి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతూ శుద్ధి కేంద్రాలు ఎందుకు, లక్షల కోట్లు ఎందుకు అంటే నీకు వచ్చేది ఉండనేమో. నువ్వు ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు వస్తే అప్పుడు నిమ్మలంగా ఉంటుండే. ఏం మాట్లాడుతావు నువ్వు? గతంలో నిర్మించిన సివరేజ్ ప్లాంట్లు సరిగ్గా వాడితే చాలు. సో అప్పట్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇప్పుడు పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. పాకిస్తాన్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే యోచనలో సర్కార్. హైదరాబాద్లకు అండగా నిలుస్తాం. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో అసలు మీరు నాశనం చేసిందే మీ ప్రభుత్వం కదా. నిరుపేద ప్రజలు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటుంటే మీరు అవాయిడ్ చేసేది పోయి ఈనాడు దానిని పర్యావరీక్షించే, దాన్ని కాపాడే చెరువులను, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని చెరువులను కాపాడేటటువంటి క్రమంలో ఈనాడు పేదల ఇల్లులు పోతున్నాయి. అయినా కానీ వారికి వేరే దగ్గర ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి చెప్పినారు. వారి పైన సర్వే చేసి వారు నిజంగా నిరుపేదల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అని చెప్పేసి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వారి దగ్గర తీసుకుంటున్నారు రిపోర్టు. మీ నిర్లక్ష్యం వల్ల ఈనాడు నిరుపేదల పరిస్థితి ఈ విధంగా అయింది. ప్రజలారా గుర్తుంచుకోవాలి మీరు ఇది ఖచ్చితంగా. హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల భారీ స్కామ్ జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కొత్తగా మూసి నదిని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎస్టీపీసీలను వినియోగించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్దకు వెళ్లిన కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ పనులు ప్రాజెక్టును పాకిస్తానీ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్లతో, సో అది మీరు ఎన్ని వేల కోట్లు ముంచిరో మందికి ఎరకనే ఉంది. మందిని ముంచి ఈనాడు మీరు ఫామ్ హౌస్లు ఉన్నటువంటి అబ్రాడ్ కంట్రీస్లలో ల్యాండ్ కొనుడు ఇదంతా తతకం తెలిసే ఉంది. సో మీ హయాంలోనే ఈనాడు హైదరాబాద్ లో చెరువులు కనుమరుగైనాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు బెదిరించి గూండా రాజకీయాలు చేసి చెరువుల కాడ కబ్జా చేసి నిరుపేదలకు అమ్మినారు. ఇప్పుడు ఆ నిరుపేదలు బాధపడుతున్నారు. మీ వల్ల మేము నిరుపేదలకు అండగా ఉంటామంటున్నారు. ముంచిందే మీరాడ. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చెరువుల కాడ నిరుపేదలు ఆ విధంగా బాధపడుతున్నారు. పార్కుల కబ్జాపై సమగ్ర సర్వే. అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు. హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ భూములకే కాదు పార్కు స్థలాలను కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది. అమీన్పుర మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండి అనుమతులు ఇచ్చిన లేఅవుట్లలో పార్కుల కబ్జాలపై ఫిర్యాదులు చేయడంతో
సమగ్ర సర్వేకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఆదేశించారు. ఈ క్రమంలోనే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 152, 153లో కూడా అనుమతితో పొందిన వెంకటరమణ కాలనీలో పార్కుల స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఖచ్చితంగా ఈనాడు ఏదైతే హుడా పర్మిషన్లలో ఖచ్చితంగా ఏదో పార్క్ స్థలాల వెంచర్లలో 10% ల్యాండ్ పార్కు కేటాయించాల్సి ఉంటుంది. కానీ నాడు వాటిని కూడా కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసి బిల్డర్లు అమ్మేసారు. దయచేసి వాటిని మరలా తీయాలి. ఉన్నటువంటి పిల్లలకి ఆడుకునేడానికి ప్లే టైంకి వాటికి అక్కడ ఆడుకోవడానికి పిల్లల గురించి ఏదైతే పార్కు స్థలాన్ని ఏర్పాటు చేస్తారో ప్రతి వెంచర్ హుడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అవి కూడా లేవు. సో మేము కూడా రిపోర్ట్ పంపిస్తాం. మాకు తెలిసినా కూడా అలాంటి ఉండే సంఘటనలు రంగనాథ్ గారు ఖచ్చితంగా వాటిని వెలికి తీసి ఈనాడు పార్కు స్థలాలను కూడా కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దొంగలు మోపారు మొత్తం. పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్, అమెరికన్ కంపెనీలకు మంత్రి బట్టి పిలుపు. సో ఖచ్చితంగా ఈనాడు హైదరాబాద్ లోకి కంపెనీలు రావాలి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగుల సమస్యల నుంచి బయటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పాలమూరును ఎండబెట్టారు, కాళేశ్వరాన్ని పండబెట్టారు. పాలమూరుకు కరువు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ 14 లక్షల ప్రజలను వలస పాలు చేసిన ఘనత కాంగ్రెస్ దే. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న ఘనత వారిదే. కేసీఆర్ హయాంలో 57 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించాం. కృష్ణా నదిలో నీళ్లు ఉన్న రిజర్వాయర్లలో నీటిని నింపని పాపం వారిదే. మంత్రుల పర్యటనతో పాలమూరుకు జరిగేది శూన్యం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. ఖచ్చితంగా ఈనాడు రైతులకు నీరు అందించకపోతే ఆ నిరంజన్ రెడ్డి గారు ప్రజలే బుద్ధి చెప్తారు. సో మీరు అందించినా కానీ ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో వారు మీకు కూడా ఎరుకుండాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎరుకుండాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అందుబాటులో అన్ని సౌకర్యాలు లేకపోతే వారికి కూడా బుద్ధి చెప్తారు. దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు. పాలమూరు రంగారెడ్డికి మహార్దశ. మాకు అత్యంత ప్రాధాన్యం ప్రాజెక్టు అదే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి 12 లక్షల ఎకరాలు నీరందించడమే లక్ష్యం. బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. తనేమో ఆ విధంగా అంటాడు, మీరేమో ఈ విధంగా మాట్లాడతారు. ఏది నమ్మాలి, ఏది కరెక్ట్? ఆయనేమో బీఆర్ఎస్ అందించలేని అంటాడు, కాంగ్రెస్ వచ్చినాక మేము అందిస్తాం చూడని చెప్పేసి ఏమో తను అంటాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాశనమే. అవినీతి బంధుప్రీతికే జై కొడుతుంది. హర్యానా ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక. హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ పార్టీకి ఓటు వేయడం అంటే హర్యానా సుస్థిరత అభివృద్ధిని పనంగా పెట్టడమే అని ఆరోపించారు. సోనిపట్ జిల్లాలోని గహాన్లో బుధవారం జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో ప్రజలు ఆలోచించి మంచి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హర్యానాలో ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవడానికి మరి ఏ పార్టీ చిత్తశుద్ధితో ఉందో మీరు ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో కాళేశ్వరంపై విచారణ వేగవంతం. ప్రాజెక్టు నష్టానికి బాధ్యులెవరు? నిధుల సేకరణ బిల్లులు ఎలా చెల్లించారు? లోన్లు తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందెవరు? అకౌంట్స్ అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం. ఖచ్చితంగా ప్రజాధనం అయితే నాశనం చేసినారు, ప్రజల సొమ్ము నాశనం చేసినారు, ట్యాక్స్ల రూపంలో కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఈనాడు విచారణ వేగవంతం అంటున్నారు. విచారణ చేసి ఏం ఉద్ధరిస్తారు? మళ్ళా ప్రజల పైసలే ఇదంతా ఖర్చు పెట్టి ఆ విచారణలో కూడా ప్రజల పైసలే. ఏ అధికారి అక్కడ రావాలన్నా పోవాలన్నా ఖర్చులు, తిండి తికానా ఉండు అంతా ప్రజల పైసలే. ఇంత విచారణ చేపెట్టినా ప్రజల పైసలతోనే అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట లెక్క అవుతుంది. సో ప్రజలరా, ఇది మనం చూస్తున్నాం ఈరోజు వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.